హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఏ దేశములో ఏ ప్రాంతం లేకున్నా మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ జాబుల కొరకు, ఆరోగ్యం కొరకు అన్ని విషయాలు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మలు యేసయ్య ప్రేమ నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో ప్రతి ఒక్కరికి ప్రేమించాలని మా యూట్యూబ్ అనేక జన్మలకు సువార్తన ప్రకటించి ఆత్మసారంగా దేవుడి మూలంగా దేవుడి విశ్వాసంగా నడవాలని మీ అనేక జన్మలు కూడా మరి ప్రార్థిస్తూనే ఉంటున్నాం. ప్రియమరి సహోదరి సహోదర, మీ కుటుంబాల కొరకు, ఆరోగ్యాల కొరకు, అన్ని విషయాల కొరకు దేవుడు పక్షముగా ఉండాలని మిమ్మల్ని దీవించి ఆశ్రయించాలని ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మా సహోదరులు దీవించండి. ఏ దేశములో ఏ ప్రాంతము లేకున్నా ప్రభువా అయా వాళ్ళ పక్షముగా, నీడగా, అండగా, తోడుగా ఉండి సజీవుల గురించి సాక్షిగా నిలబెట్టుకోండి. అయా కుటుంబాల కోసం, ఆర్థిక సాయం కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా మరి తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘాలు, ప్రతి దైవజ్ఞులు దీవించండి. చిన్న సేవకులు, పెద్ద దైవజ్ఞులు దీవించి ఆశ్రయించి అనేక జన్మలు ప్రార్థిస్తూనే ఉంటున్నాం. అయ్యా ఆత్మల కొరకు ఆత్మ రక్షించిపోతాయి తండ్రి. అనేక జన్మల కోసం క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్లుగా నీ కృప ఎప్పుడు తోడున్నట్లుగా అయ్యా మమ్మల్ని ప్రేమించు, అనేక జన్మలు ప్రేమించాలని ఆశ్రయించని ప్రార్థిస్తూనే ఉంటాను నాయన. వాళ్ళందరి ప్రభా దేవుని కృప మహాకృపతో నాయన నిరంతరము తోడినలాగా నీ హస్తం పట్టుకుని దీవించి ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. రైజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశము జ్ఞాపకము చేసుకొనుము. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ బైబిల్లో ఉన్న అనేక మాటలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి మనం దేవుడు శిక్షించబడ్డాడు, ఆ శిక్షకు తగ్గట్టుగా ఎందుకు శిక్ష పెట్టాడా ఏంటి అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన మేలే కోసం చేశాడు కాదని, దేవుడు మనకి మరి ఎలాంటి వ్యతిరేకం లేకని ఎక్కడ ఉన్న ప్రయాణములోనూ ఉన్న దీవించినట్లుగా ఆయన క్షేమంగా ఎంతో దేవుడి కృపతో మనకి సజీవులా ఉంచాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం జ్ఞాపకం చేసుకోమంటే మరి మోషే ఎడారులను 40 సంవత్సరాలు అక్కడ గడిచారు. ఎందుకనికి అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మోషే అన్ని విషయాలు దేవుడు ప్రకారం నడిచేవాడు. మరి అక్కడ ఉన్న దైవ సేవకులు కానీ, అక్కడ ఉన్న అధిపతులు కానీ, అక్కడ ఉన్న మరి సహకారులు కానీ అక్కడ చిన్న మాటలను ఉంది. మనం ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసి మేలు చేయకొని మనం దూరం ఉంటే ఏ ప్రయాణములైనా మనం దూరం పెడతాడు దేవుడు. మరి దేవుడు నడిపించే మార్గములను ఎలా నడవాలి అనే మార్గములను, మరియు నీవు ఆయన ఆజ్ఞల గైకొందను లేదో నిన్ను శోధించని నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను ఆ అనుసు నిమంతమును అరణ్యములోను 40 దినములకు నీ దేశముడైన యెహోవాను నడిపించే మార్గమంటిలో జ్ఞాపకము చేసుకొనుము. యెహోవైన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు మోషే మరి నేను అరణ్యములు ఎందుకు తోసివాల్సి వచ్చింది, ఏంటి కారణం అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అక్కడ షౌలు కూడా ఆజ్ఞాపించాడు. మరి ఎన్నో రకాల విధాలు కానీ ఎన్నో రకాల జ్ఞాపకం చేసుకోవాలి. మీరు బతుకున్న దినముల అభివృద్ధిలోనూ యెహోవా బిరుదులకు ప్రయాణం చేయాలి. దేవుడు ఎక్కడ చేసిన ప్రయాణములను జ్ఞాపకంగా చేసుకుని మన ప్రయాణించడం దేవుని యందు ఆయన మార్గం నడవాలి. దేవుని ప్రేమించాలి. దేవుడు నడిపించే మార్గం నడవాలి. అప్పుడు ప్రతి మాట వలన నరులకు బతుకుదరని నీకు తెలియనట్టు చేతును. ఆయనను అలిసి నీకు ఆకలి కలుగును. దేవుడు అలసి వేస్తాడు. అప్పుడు ఏం చేస్తుంది? ఆకలి వేస్తాడు.
అప్పుడు ఏడలు అంటే మనం ఏం చేస్తామండి? ఏడలను ఆ ఆకులు ఈ ఆకులు తింటా బతుకుతాం, మనకి ఆహారం దొరకదు. ఏడలను జంతువులను ఘోరవక్షములతో మింగివేస్తాయి, అలిసి వేస్తాడు. అది రాకమునిపే దేవుడు ప్రయాణం చేసిన మార్గములను మనం ఆయన మార్గములు జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీవే కానీ నీ పిలుతులు కానీ ఎక్కడన్నా ఉన్నావో నిన్ను శోహించదును. ఆ 40 దినములు నీవుకు వేసుకున్న బట్టలకు పాతలు లేదు, నీ కాళ్ళకు వాయు లేదు. మోషే నడిచాడు, దేవుడు ఉన్నాడు మార్గములో ఉన్నాడు. ఆ అరణ్యములోను ఆ 40 సంవత్సరాలు బతికితే ఆడు వేసుకున్న బట్టలకు మాయ లేదు, చెప్పులు కూడా తగ్గలేదు. ఇంటికాని కారణం దేవుడు అక్కడ ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్నకి మరి ఆయన యెహోవా నిన్ను శిక్షించిన వాడు నీవు తెలుసుకుందావు అంటే మన అరణ్యములు ఎందుకున్నామో దేవుడే కదా శిక్షించాడు కదా అని తెలుసుకోవాలి. మనమే కదా ఒక సమాజంలో ఉంటాం వినిపెట్టరా. మన దేవుడు శిక్షించ రాకమునిపే ఆయన మార్గములు నడుచుకున్నప్పుడు ఆయనకు అభయం ఉన్నట్లు దేవుడు ఆజ్ఞ కలిగి ఉండాలి. దేవుడు అంటే ఏ దేశంలో ఉన్నా భయం ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ రెండులు ఉంటేనే దేవుడిని ప్రార్థన స్తుతించడం, ఆయన మార్గంలో నడితేనే అప్పుడు మన అన్నింటిలో ప్రయాణం వల్ల తోడుంటడం. ప్రియబిడ్డలారా, ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ అదే విషయంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్య మాటలకి వెళ్దామండి. కీర్తనలకు వెళ్దాం. కీర్తనలను దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము మరి 105లో చూడండి. 105:5 ఉంది. ఆయన దాసుడైన అబ్రహాము వంశములారా. మరి అబ్రహాము వంశములారా ఎంతమంది అండి? 2 కొడుకులు అబ్రహాముకి యాకోబు, మరి అలాగే ఇంకో పేరు ఉందండి ఇసాకు. యాకోబు ఇసాకు. ఈ యాకోబు ఇసాకు 2 కొడుకులు. మరి దేవుడిని అబ్రహాము ఎంత హెచ్చించి పని చేశారండి? ఆయన అబ్రహాము తండ్రి అంటారు. అలాగే కూడా ఇక్కడ ఏముందండి? ఆయన దాసుడైన అబ్రహాము వంశములారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంగతి వారులారా, ఇదిగో నా యొద్దకు రండి. ఆయన చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము ఏ నడకలు నడిచాడు, అబ్రహాము ఏ దారి నడిచాడు, మరి యాకోబుకు మరి అలాగే ఇసాకు తెలుసు. ఆయన మార్గంలో నడిచిన వాడు, తండ్రి మార్గంలో నడిచిన వారు, తండ్రి ఆయన క్రియలను తెలిసిన వారు, తండ్రి మార్గంలో ఎరిగినట్లుగా ఆయన తీర్పు ఎలా తీర్చాడో జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్నారు తల్లిదండ్రులు, జ్ఞాపకం చేసుకోవాలి. తల్లిదండ్రులను ఎప్పుడూ సంస్కరించడం, ప్రేమించడం ఇది నేర్చుకోవాలి. ఏ కొడుకైనా ఏ బిడ్డ అయినా ఈ విషయం తెచ్చుకోవాలి. తండ్రి చేసే జ్ఞాపకార్థాలు, ఆయన చేసే మేలుని బట్టి మర్చిపోకూడదని ప్రభు పేరట మీరు అందరూ మనం చేస్తున్నాను. ఆయన చేసిన కార్యం జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన సూచన క్రియ కానీ ఆయన నోట తీర్పును తీర్చడం జ్ఞాపకం చేసుకోండి. ఏ తీర్పు తీర్చాడు, తండ్రి ఏ మార్గం నడిచాడు, అబ్రహామే మన తండ్రి అని మనం తండ్రిలాగా తండ్రిని మన బిడ్డలాగా ప్రేమించాలి. ఆయన క్రియలు ఉంచాలి. ఆయన తీర్పు భూమి అంతటా జరుగుతున్నది. ఆయన తీర్పు మరి భూమి మీద 4 రోజులైనా సరే బతికంతటి తీర్పు మనకు ఉంటుంది. ఏదో ఒక తీర్పు, ఆ తీర్పు మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన అబ్రహాముతో కానీ నిబంధన కానీ ఇసాకు తాను చేసిన కానీ ప్రయాణం కానీ నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వారి సంఖ్యలకు కొందరు ఆయన కొంతమందికి ఆ దేశములు పరదేశీలు ఉందరు. ఆయన కొలబడిన స్వస్థతముగానికి కనాని దేశములకు మీకు ఇచ్చేదను. మరి ఏ దేశం వెళ్ళినా కనాని దేశంకి ఇచ్చారు. ఎవరికండి? అక్కడ ఉన్న అబ్రహాములు వంశస్థులకు ఇసాకు చేసిన ప్రయాణముల కోసం. మరి ఈ విషయం చేసుకోవాలి. దేవుడి మార్గములను దేవుడు హెచ్చించగా ఉండి ఆయన ప్రయాణం చేసింది ఏంటోను మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడిచ్చిన మనకి మేలు ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోగ్యంతో కొరువైపోయి మనకు స్వస్థత చేసాడు, జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలోనూ ఆర్థిక సమస్యలు వస్తే అన్ని కూడి ఆయన మనం ప్రార్థన చేసి మన ప్రకారంగా మరి జ్ఞాపకం చేసుకొని ఆయన మేలు చేశాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని? దేవుడు నీకు మేలు చేశాడు, జ్ఞాపకం చేసుకో. ప్రార్థన, నీ ప్రార్థనే కదా నువ్వు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాలు దేవుడు మరి చక్కగా ఏర్పాటు చేసుకుని నీకు ప్రతిఫలం ఇచ్చాడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలని అబ్రహాము, మరి అలాగే మరి ఇసాకు, మరి ఇలాగా మరి యాకోబు ఏ ప్రయాణం చేశారు అలాగే మనం కూడా దేవుడి మార్గంలో ప్రయాణం నడవాలి. మరి అలాగే మోషే కూడా అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంటే మరి ఆయన కొద్దిగా తెలుసుకుంటారు దేవుడి మార్గములు ఏంటి అని కొన్ని విషయాలు.
మన కూడా ఏదో రోజున మనకి మనం తెలుసుకోవాలి దేవుడి మార్గంలో దేవుడు ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడి మార్గంలో పెడితే అన్ని మీకు విజయ ఫలమే, ప్రతి ఫలం సమాధానకర్త ఫలం ఆయనదే. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికీ మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు నాయన. అబ్రహాము ప్రభా, ఇసాకు నాయన, యాకోబు ప్రభా ఏ రకంగా నడిపించో తండ్రి నా ప్రయాణములో మాకు తోడేని జ్ఞాపకం చేసుకున్న ప్రభా సహాయం తెచ్చండి. అలాగే ప్రభా మోసే తోడినట్లు ప్రవరణ అయ్యే తోడే ఉంటానని ప్రవరణ ఆయన ప్రయాణంలో 40 సంవత్సరాలు ప్రభా నాయన ఎడారుల ప్రవరణ అయ్యా ఏ మార్గం రాజ్యంలో ఉంటే అక్కడ మాకు దీవించి ఆశ్రయించాం. ఆ ప్రయాణం జ్ఞాపకం చేసుకొని దీవించి మహిమ ఘనత జ్ఞాపకం చేసుకుని ప్రభా ఏ బిడ్డలో ప్రయాణంలో ప్రభా జ్ఞాపకం చేసుకొని సహాయం అందించి నీ కృపలో దీవించి ఆయా మేలుకు సాక్షిగా వాడుకోమని ప్రతి బిడ్డల ప్రభా నీ ఆదర్శన నీ ప్రేమరసు నాయన నీ ఎంతో నీ కడికి సమాధానం ఐక్యత ఇవ్వమని యేసుక్రీస్తు పుణ్యం లేరుకున్నా పరమ తండ్రి ఆమేన్. ప్రయోజనండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన గాక ఆమేన్.